హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చాలా యూజ్ఫుల్ వీడియో చేస్తున్నాను. మీలో చాలామందికి అవసరం అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి చెదలు చిన్న చిన్నగా స్టార్ట్ అయినట్లయితే మాత్రం ఈ టిప్పుతో మీరు చెదలు అయితే పోగొట్టుకోవచ్చు ఈజీగా ఉండి. అది ఏంటి అనేది చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. చెదలతో బాధపడుతున్నారా? అసలు చెద ఒక్కసారి ఇంట్లో ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటి చెద ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండానే మనం ఏదైనా జాగ్రత్త తీసుకోవాలనుకుంటే ఈ టిప్ అయితే బాగా ఫాలో అవ్వచ్చండి. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ చెదలు అయిపోయేటప్పుడు మాత్రమే ఈ టిప్ ఫాలో అవ్వడానికి పనికిరాదండి. ఎందుకంటే ఎక్కువ చెదలనైతే ఇది రూపం ఆపలేదు. ఎందుకంటే అలాంటి చెదలు వచ్చేటప్పుడు మనం హోమ్మేడ్గా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ద్వారా అయితే చెదలు అయితే మొత్తం రూపం ఆపలేమండి. అందుకోసమనే చెప్తున్నాను. కొంచెం కొంచెం చెదలు స్టార్ట్ అవుతున్నాయి అనేటప్పుడు మాత్రంగా మీరైతే ఈ విధంగా చెద పురుగుల నుంచి అయితే నివారణ పొందొచ్చండి. దానికోసం ఏం చేయాలి ఏంటి చూపిస్తున్నాను చూడండి. నాకైతే కిచెన్ అండి, ఇది కిచెన్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాను. ఒక పలక దాని కిందలా నీళ్ళ బిందులు అలాగే రైస్ డ్రమ్ ఉంటుంది. దీనికి ఒక కట్టెన్ అయితే కట్టేసుకున్నాను. దీని కింద నాకు స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే 3 డేస్కి ఒక పుల్ల పట్టుకొని నేను ఈ విధంగా గీకుతున్నాను, క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. 3 డేస్కి ఇట్లా చేస్తుంటే ఎంత క్లీన్ చేసి మళ్ళీ అది నీట్గా తుడిచినా మళ్ళీ 3 డేస్కి మట్టి వచ్చేసి మళ్ళీ ఆ మట్టి తీస్తుంటే చెదపురుగులు అనేవి మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇలాగ క్లీన్ చేయడమే మిగులుతుంది. బట్ 3 డేస్కి చేసిన నాకైతే వచ్చేస్తుంది. వీటితో చాలా బాధ అనిపించి భయం వేసేస్తుంది అనమాట. ఇల్లంతా ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుందని. ఒక్కసారి వచ్చిందంటే కబోర్డ్స్, బుక్స్ ఇంకేం ఉంచవండి, బట్టలతో సహా కొరికేస్తాయి. చూసారా చెదపురుగులు? ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు అది మట్టి తీస్తుంటే చెదపురుగులు అనేవి అందులో ఎలా కదులుతూ ఉన్నాయో ఒక్కసారి మీరే గమనించండి. ఇలానే వస్తున్నాయి 3 డేస్కి. కానీ ఇవి ఒక్కసారి వచ్చిందంటే మాత్రం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇలా చెదపురుగులు ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం కబోర్డ్స్లో అయితే న్యూస్ పేపర్స్ అలాగే అట్ట బాక్సులు పెడతాం కదా, అవి లేకుండా చూసుకోవాలి. అవి ఉంటే మాత్రంగా చాలా ఎక్కువ అయిపోతుంది చెద అయితే. మీరు ముందుగా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే న్యూస్ పేపర్స్ అట్ట బాక్సులు అనేవి వేయకూడదు కబోర్డ్స్లో. అవి ఉంటే బట్టలతో సహా కొరికి తినేసి ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. అవి లేకుండా ఉన్నట్లయితే కొంతవరకు యూజ్ చేయొచ్చండి. ఇంకొకటి ఏంటంటే ద్వారాల దగ్గర కూడా వుడ్ వర్క్ కబోర్డ్స్ ఉన్న వాటి దగ్గర కూడా చాలా ఎక్కువైపోతుంది. అందుకోసమని ఇది కొంచెం కొంచెం నాకు స్టార్ట్ అయింది కనుక నేనైతే ఈ విధంగా చేశాను. నేను ఈ విధంగా చేసిన తర్వాత 1 మంత్ వరకు అయితే నాకైతే రాలేదండి. నేను 1 మంత్ చూసిన తర్వాత మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలంటే దానికోసం ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఆనియన్ సరిపోతుంది, ఒకటి చిన్న సైజు, ఎందుకంటే కొంచెం లిక్విడ్ సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఒక్క దగ్గర చెదొచ్చింది అంటే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుందండి. అది విండోస్, నెక్స్ట్ ద్వారాలు, ఇలా వుడ్కి సంబంధించి కబోర్డ్స్ ఏమున్నా వాటిని కూడా తినేస్తుంది. అలాగే మనం కబోర్డ్స్లో కానీ ఏవైనా ర్యాకుల్లో కానీ పేపర్స్ వేసినా, అట్ట బాక్సులు వేసుకున్నా, లేదంటే సారీ బాక్సులు ఉంటాయి కదా, అవి కూడా కబోర్డ్స్లో వేసినా సరే వాటి ద్వారా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటివి లేకుండా చూసుకోవాలన్నమాట. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఈ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత కూడా మనం అలా టిప్ ఫాలో అవ్వాలి, లేదనుకుంటే ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీలో మనం కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. దాని జ్యూస్ అయితే మనకు అవసరము. సో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కొంచెంగా ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను కదా, ఇళ్ళల్లా చెదలు ఎక్కువ అయిపోయిన తర్వాత మనం ఇలా ట్రై చేస్తే అవ్వదు. ఎందుకంటే మనం ఇందులో ఏ కెమికల్స్ యూజ్ చేయం కనుక. అంత ఎక్కువగా అయ్యేటప్పుడు మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో తయారు చేసేటప్పుడు ఇది అయితే మాత్రం అన్ని ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం చెదనైతే ఆపలేదు. అది లోపల నుంచి వచ్చేస్తుంది మట్టి కనుక, మట్టిని తీసుకొచ్చేస్తాయి. సో ఇంకా అవి చంపదనమాట. అందుకే కొంచెం కొంచెంగా ఉండేటప్పుడు మనం ఈ లిక్విడ్ యూజ్ చేసి బిర్లా వైట్ అంటారు కదా, పుట్టి అది ముద్దులాగా చేసుకుని ఆ హోల్స్ని అయితే ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసేస్తే ఇంకా రాదు. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది టిప్ అయితే. ఇప్పుడైతే మనమైతే ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇలా టీ ఫిల్టర్లో వేసుకొని దాని జ్యూస్ అంతా బయటకు తీసేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఒక క్లాత్ సహాయంతో కూడా చెదపురుగుల కోసం కనుక ఈ స్మెల్ అయితే మాత్రంగా ఆ చెదపురుగులు చంపడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక 5 డేస్ మనం ఇలా స్టోర్ చేసుకుంటాం కనుక ఒక చిన్న ఎయిర్ కంటైనర్లో మూత పెట్టేస్తాము. స్మెల్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. సో ఆ పురుగులు చంపడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఏదైతే లిక్విడ్ రెడీ చేసుకున్నామో దాన్ని స్ప్రే చేయడం కోసం అయితే
ఒక స్ప్రే బాటిల్ కానీ లేదు అనుకుంటే ఏదో ఒకటి ఇలా తీసుకోవాలి. నేనైతే కోలిన్ బాటిల్ తీసుకుంటున్నాను అనమాట. మనకి స్ప్రే చేయడానికి ఈజీగా ఉండే విధంగా చూసుకోవాలి. నేను 5 డేస్ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ రసంలోనికి అయితే నీమ్ ఆయిల్ అండి, వేప నూనె అంటారు కదా, అది ఆయిల్ షాపుల్లో దొరుకుతుంది. నేనైతే ఆయిల్ షాపుల్లో తీసుకొచ్చాను. మనకి ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, నాకు కొంచెం చదే వచ్చింది కనుక నేనైతే కొంచెం లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఎక్కువ తయారు చేసుకొని పక్కన ఉంచుకొని వేస్ట్ చేసుకునే కంటే మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. నీమ్ ఆయిల్ వేసిన తర్వాత ఇది టర్పంట్ ఆయిల్ అండి, అదే కిరోసిన్ అంటారు కదా, వైట్ టర్పంట్ ఆయిల్ కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ టర్పంట్ ఆయిల్ స్మెల్ కూడా మనకి చెదపురుగులు నివారణ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఇది కూడా క్వాంటిటీ అంటూ ఏం లేదండి, నేను అన్నీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇట్లా తీసుకుంటున్నాను అనమాట. ఎక్కువ కాదు, 2 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఇంతే క్వాంటిటీ. నేను కొంచెం లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను. నాకు చాలా తక్కువ వచ్చింది కదా. 3 కూడా ఈ కోలిన్ బాటిల్లో వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు స్ప్రే చేసుకోవాలి. అనేది ఇది చాలా ఘాటుగా వస్తుందన్నమాట. ఆ స్మెల్కి అందులో పురుగులు అనేవి చచ్చిపోతాయి. సో అందుకోసం అనమాట నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత 1 మంత్ వరకు నాకైతే అసలు రాలేదండి, అందుకే నేనైతే వీడియో చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇలా కొంచెం కొంచెంగా ఉండేటప్పుడు మాత్రమే మనకి టిప్ యూజ్ అవుతుంది. ఇళ్ళల్లా చెదరు మొదలుగా వచ్చేసి ఎక్కువ చెదలు పట్టేసేటప్పుడు మాత్రంగా మనం ఈ రకంగా లిక్విడ్ తయారు చేసుకొని చేస్తే మాత్రంగా కుదరదు. ఎందుకంటే వాటి దగ్గర మన ఆటలు అనేవి సాగవు. కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు మనం ఈ జాగ్రత్త తీసుకొని ఈ విధంగా తయారు చేసుకొని లిక్విడ్ యూజ్ చేస్తే మాత్రంగా చెద అనేది మళ్ళీ రాకుండా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత మనకు వైట్గా స్ప్రే చేసిన తర్వాత వైట్ పుట్టి ఉంటుంది కదా, అలాంటిది ఒక ముద్ద మాదిరిగా తయారు చేసుకొని మనం ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అందులో మాత్రం ఫిల్ చేసేస్తే ఇంకా చెదపురుగులు అయితే బయటకు రావండి. టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో కూడా ఇలా చిన్న చిన్నగా చెదలు స్టార్ట్ అయినట్లయితే నేను చెప్పినట్టు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలున్నా మనమున్నా ఈజీగా ఇలా చేసుకుంటే చెదపురుగులు అయితే పోతాయి. వాటి వల్ల మనమైతే బాధపడాల్సిన పని ఉండదన్నమాట. ఈజీగా వాటిని తొలగించుకోవచ్చు. అది కూడా కొంచెం కొంచెం అయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎక్కువగా అయ్యేటప్పుడు మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వడానికి అవ్వదు, ఎందుకంటే మనం ఇది హోమ్ మేడ్ చేసుకుంటున్నాము. సో ఇలాంటి లిక్విడ్ అయితే ఎక్కువగా ఉండేటప్పుడు మాత్రంగా వాటిని అయితే చంపలేదనమాట. కొంచెం కొంచెం అయితే వాటిని అయితే నామరూపాలు లేకుండా చేసేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చి యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.